ఈరోజు విశాఖపట్నం నక్కవానిపాలెం గ్రామంలో వేయించేసిన శ్రీ ఉమా నీలకంఠ స్వామి దేవాలయంలో ఆలయ నూతన ధ్వజస్తంభ కార్యక్రమం ప్రారంభమవుతుంది. ఈ కార్యక్రమం ఉద్దేశించి ఆలయ కార్యనిర్వహణాధికారి బండారి ప్రసాదరావు గారు మన దగ్గర ఉన్నారు. ఆయన మాటలు మనందరం విందాము. ఓం నమ శివాయ. శ్రీ ఉమా నీలకంఠేశ్వర స్వామివారి దేవస్థానం, దేవాదాయ ధర్మాదాయ శాఖ, నక్కవానిపాలెం, విశాఖపట్నం. శాస్త్రానుసారం ప్రతి దేవస్థానంలో దారువు లేదా యాక్సిలతో చేసినటువంటి ధ్వజస్తంభాన్ని పెట్టడం ఆగమానుసారం చెప్తూ ఉంది. అయితే ఇక్కడ సిమెంట్ తో చేసినటువంటి ధ్వజస్తంభం ఉండడం, ఇది చాలా పురాతనమైనటువంటి ఈ ఆలయంలో అదొకటి కొంచెం లోపంగా అనిపించడం వల్ల అనేకమైనటువంటి భక్తులు, ధర్మకర్తల వంటి వారు కూడా సూచించి ఉన్నారు. వారి సూచన మేరకు వెంటనే ఈ దేవస్థానంలో మనం దారుతో కూడినటువంటి ధ్వజస్తంభాన్ని ఏర్పాటు చేయాలని సంకల్పించి రాజవమ్మంగ నుంచి ఒక 12 కిలోమీటర్ల దూరంగా డీప్ ఫారెస్ట్ లో సోముదికరను సేకరించి దాన్ని సశాస్త్రానంగా తయారు చేయించి ఈ రోజు దాన్ని శతాధిక ప్రతిష్టాపకులైనటువంటి అక్కా జోషుల రమేష్ శర్మ గారి ఆధ్వర్యంలో 3 రోజుల పాటు ప్రత్యేకమైనటువంటి పూజలు, యజ్ఞం చేసి దాన్ని ఇక్కడ స్థాపించడం జరిగింది. దీనికి అనేకమైనటువంటి భక్తులు సహకారం ఇచ్చారు. అదే గ్రామస్తులు అందరూ కూడా సహకరించారు. ఓం నమ శివాయ. ఇప్పుడు ఆలయ చైర్మన్ గోపాలరాజు గారు మన దగ్గర ఉన్నారు. ఆయన చైర్మన్ గా బాధ్యత స్వీకరించిన తర్వాత ఆలయ అభివృద్ధికి విశేషంగా తోడ్పడుతున్నారు. ఆయన సంబంధించి మాట్లాడతారు. ఆయన శ్రీ ఉమా నీలకంఠేశ్వర చైర్మన్ గా కాకర్లపూడి వెంకట విజయ్ గోపాలరాజు గారిని, మన నార్త్ కాన్స్టిట్యున్సీ ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు గారు, మన ఇన్ఛార్జ్ శ్యామలా దీపి గారు వారి సహకారంతో ఈ ఉమా నీలకంఠేశ్వర స్వామి టెంపుల్లో ఇవాళ ధ్వజస్తంభం ప్రతిష్టాపన కార్యక్రమము చేశాము. మేడం గారు కూడా వచ్చారు ప్రతిష్ట కార్యక్రమానికి. ఇది మా ఈవో గారి సహకారంతో, ఈవో గారు చాలా కష్టపడి జాగ్రత్తగా వెళ్ళి తీసుకొచ్చి సౌమితికర్ర దాతల సహాయంతో మళ్ళీ దాన్ని శుభ్రంగా తయారు చేసి ఇవాళ మార్నింగ్ క్రెయిన్ సహాయంతో తీసుకొచ్చి దాన్ని ప్రతిష్టాపన చేశారు. ఇందులో దాతల సహాయం కూడా ఇంపార్టెంట్. 4-5 దాతలు కలిసి ఒకే 5గురితోనే మేము ఈ కార్యక్రమం నడిపించాము. ఇంకెవరి దగ్గర తీసుకోలేదు. ఇవన్నీ కూడా ఓన్లీ ఆలయం ఇంప్రూవ్మెంట్ కే మేము అభివృద్ధి చేయడానికే పాటుపడతాము. అలాగే చూస్తున్నాం, ఇంకేమైనా కార్యక్రమాలు ఉన్నా ఫ్యూచర్ లో చేద్దామని అనుకుంటున్నాం. ఇది ఓం నమ శివాయ.